జీవితం ఇక ఎలా సాగాలో కూడా అర్థం కావడం లేదు. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. తన పొలం, తన కుటుంబమే అతని ప్రపంచం. ఒకరోజు ఓ నాయకుడు గ్రామానికి వచ్చి మీ సమస్యలన్నీ నేను చూసుకుంటానని మాట ఇచ్చాడు. ఆ మాటలు నమ్మిన గ్రామస్తులు అతనికే ఓటు వేశారు, కొత్త ఆశలతో. ఎన్నికలు గెలిచిన తర్వాత అతని మాటలు మారిపోయాయి. కొద్ది రోజులకే గ్రామం దగ్గర ఫ్యాక్టరీ కట్టాలని నిర్ణయం తీసుకున్నారు. మా పొలాలు వద్దు అని రైతులు వేడుకున్నారు. రామయ్య కూడా చేతులు జోడించి అడిగాడు. కానీ నకిలీ పత్రాలు చూపించి అన్ని భూములు స్వాధీనం చేసుకున్నారు. తన పొలం పోయిందని తెలుసుకున్న రామయ్య ఆ క్షణంలోనే విరిగిపోయాడు. ఇంటికి వచ్చేసరికి కూతురు ఒక్క మాట అడిగింది, నాన్న, ఫీజులు కట్టావా? ఆ ప్రశ్న అతని గుండెను చీల్చేసింది. ఎక్కడికి వెళ్లాలో, ఏమి చెయ్యాలో తెలియలేదు. చివరికి ఒక తప్పు నిర్ణయం తీసుకున్నాడు. తాను లేకపోతే కుటుంబానికి సహాయం అవుతుందని అనుకున్నాడు. మరుసటి రోజు గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది. తండ్రి ఫోటోని పట్టుకుని ఆ చిన్నారి కన్నీళ్లు ఆగలేదు. రైతు లేకపోతే మనకు అన్నం లేదు. వారి బాధను అర్థం చేసుకోవడం మన బాధ్యత. రైతు విలువ తెలిసిన ప్రతి ఒక్కరూ ఈ కథని పంచండి. ఇలాంటి నిజ జీవిత కథల కోసం KVS 9 క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.